నటించిన రాక్షసుడు త్వరలో మన ముందుకు రాబోతుంది. నిన్ననే ఈ సినిమాకి సంబంధించి ఆడియో లాంచ్ ఘనంగా హైదరాబాద్లో జరిగింది. దీనికి ప్రభాస్ హాజరయ్యాడు. అయితే అప్పుడే సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ఎక్కువ సహకారం ప్రభాస్ అందించాడా? కాదు. కానీ ఈ సినిమాకి ముఖ్య అతిథిగా ఆడియో లాంచింగ్కి వచ్చిన ప్రభాస్ ఎక్కువ సూర్య ప్రభాస్ మాట్లాడుకోవటం ఈ గుసగుసలకు కారణమైంది. అయితే ఈ సినిమాని తమిళంలో మాస్ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఆ మాస్నే తెలుగులో రాక్షసుడుగా కన్వర్ట్ చేసి మనకి రీమేక్గా అందిబోతున్నారు. డబ్బింగ్ సినిమాగా మనం ఈ రాక్షసుని చూడబోతున్నాం. ఇందులో ఒక సీన్ ఉంది. ఆ సీన్లో మన రవితేజ రాక్షసుల్లాగా అంటే డ్రాకులలాగా పళ్ళు పెట్టుకుని కనబడబోతున్నాడు. మరి ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అయితే పాటలు అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళంలో మాత్రం ఈ ట్రైలర్ అత్యద్భుతంగా సూపర్ హిట్ అయి ఇంటర్నెట్ను ఊపేస్తుంది. మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుందో ఈ సూర్య నటించిన రాక్షసుడు సినిమా. ఇదే పేరు తమిళంలో మాస్, MASS మాస్, MAASS మాస్ అని తమిళంలో తెలుగులో రాక్షసుడుగా కన్వర్ట్ కాబోతుంది. అయితే కొంతమంది రాక్షసుడు పేరు వినగానే చిరంజీవి సినిమాని గుర్తుకు తెచ్చుకొని చిరంజీవి బ్లాక్ బస్టర్ జీవితంలో ఒక బ్లాక్ బస్టర్గా నిలిచిపోయిన రాక్షసుడు సినిమా ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అయిందో అదేవిధంగా ఈ సినిమా ఉంటుందా ఏమో చెప్పలేము. చూద్దాం వెండితెరపై. త్వరలో మీ ముందుకు రాబోతున్న SJ సూర్య సినిమా రాక్షసుడు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ టు సూర్య.